హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాల్లో కూర్చున్న జయదేవ్ నందన్ దగ్గరికి మనీషా దేవయాని వస్తారు. దేవయాని జయదేవ్ నందన్తో ఇలా అంటుంటుంది, బావగారు బీర్వా కీస్ కనిపించట్లేదు అని అంటూనే ఆ జానుని నువ్వేమైనా తీసావా అని ప్రశ్నించగానే నేనేం తీయలేదు అని అంటూ ఉంటుంది జాను. ఇక మళ్ళీ వివేక్ ముందు కావాలనే జానుని అవమానించేలా అనుమానించేలా మాట్లాడుతూ ఇదే తీసుంటుంది అని అంటూ ఉంటుంది దేవయాని. లేదు, నేను తీయలేదు, కావాలంటే మీరు మా రూమ్లో కూడా వెతకొచ్చు అని జాను దేవయానిని అనగానే దేవయాని జాను రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేసి కబ్బోర్డ్ ఓపెన్ చేసి ఆ గాజుల బాక్స్ని ఓపెన్ చేసి ఆ బెడ్ పైన కుమ్మరిస్తుంది. దాంతో అందులో ఉన్న కీస్ బయటపడతాయి. ఆ కీస్ని చూసి దేవయాని దీన్నేమంటారే అని అంటుండగా ఆ కేసుని చూసి జాను, వివేక్, జయదేవ్ నందన్ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు నగల షాప్లో లక్కీ హారాన్ని చూసిన మిత్ర షాక్ అవుతూ ఉంటాడు. లక్ష్మి కూడా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే మిత్రకి ఇంటి నుండి ఫోన్ వస్తుంది. జరిగిన విషయం అంతా మిత్ర తెలుసుకోగానే లక్ష్మి ఏంటని అడుగుతూ ఉండగా జరిగిన విషయం అంతా మిత్ర లక్ష్మికి చెప్పేగానే లక్ష్మి జాను అటువంటిది కాదండి అని అంటూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక జరిగిందేంటో తెలుసుకుందాం, ఆ తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడకు అని అంటూ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు మిత్ర. ఇక జాను పైన పడిన ఈ లక్కీ హారం దొంగతనం నేరాన్ని లక్ష్మి ఏ విధంగా తిప్పికొట్టగలదో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.